అండి టుడే ఫ్లవర్స్ చూడండి ఎన్ని వచ్చాయో. వైట్ శంకు పుష్పాలు, చక్రపూలు, బ్లూ శంఖం పుష్పం, అపరిజాత ఫ్లవర్, అండ్ దిస్ వన్ ఈస్ లైట్ బేబీ పింక్ శంఖ పుష్పం. ప్రతి పాట్లో వీటి సీడ్స్ అనేటివి పడిపోయి ప్రతి పాట్లోకి ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి. మనం ఒక్కసారి ప్లాంట్ని పాటింగ్ చేసామంటే ఇవి ఇలా ప్రతి పాట్లోకి సీడ్స్ అనేటివి డ్రై ప్లాంట్ ఈ ఫ్లవరే డ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న కాయలాగా అయిపోయి దాని నుంచి మనకు సీడ్స్ వస్తుంటాయి. ఇదిగోండి ఇలా మనకి ఒక చిన్న బీన్స్ టైప్లో దీని సీడ్స్ యొక్క కాయ అనేది ఇలా తయారవుతుంది. దీని నుంచి మళ్ళీ సీడ్స్ అనేటివి ఎక్కడ ఎగిరి పడిపోయినా వేరే పాట్లో పడిపోయినా అక్కడ మళ్ళీ చిన్నగా ప్లాంట్స్ వచ్చేసి ఫ్లవర్స్ వస్తుంటాయి. ఇలా ఒక్క ప్లాంట్ పెట్టుకుంటే మనకు చాలా ఫ్లవర్స్ వస్తాయి, చాలా ప్లాంట్స్ తయారవుతాయి ఒక్క ప్లాంట్ నుంచి. ఇక్కడ చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. అసలు ఈ చెట్టుకి ఇది యాక్చువల్గా హైబిస్కస్ ప్లాంట్ యొక్క పాట్. ఈ ప్లాంట్లో సాప్లింగ్స్ అనేటివి పడిపోయి వాటికి అవే గ్రో అయిపోయి ఇంత బ్లూమింగ్లో వచ్చేసాయి. చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఈ ప్లాంట్ని గుర్తుపట్టగలరా? ఏం ప్లాంటో చెప్పగలరా? ఇది ఒక మనము పొటాటో టైప్ ఉన్నదాన్ని పాటింగ్ చేస్తే ఇలా అవుతుంది. ఈ ప్లాంట్ అనేది ఒక క్రీపర్. దీని నుంచి మనకి ఇక్కడనే కాయలు, ఇలాంటి ప్లేసెస్లో కాయలు తయారవుతాయి. గాలిగడ్డలు అంటారు. మేము చాలా బాగా తింటాం వాటిని. మై ఫేవరెట్ అనుకోవాలి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటివి. అక్కడ నుంచి నేను ఒక కాయ తీసుకొచ్చుకొని పాటింగ్ చేశాను. ఈ హైబిస్కస్ ప్లాంట్లోనే పాటింగ్ చేశా. లాస్ట్ టైం వచ్చాయి కాయలు, ఇప్పుడు మళ్ళీ అదే వచ్చింది. ఒక్కసారి మనం కాయని పాటింగ్ చేసామంటే ఎవ్రీ టైం అదే మొలుస్తుంది. రైనీ సీజన్లో అదే గ్రో అయిపోయి మనకు కాయలు అందిస్తుంది. వన్స్ ఒక్కసారి మనం పాటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ తులసి పాట్లో కూడా సాప్లింగ్స్ అనేవి పడిపోయి ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి. చూడండి ఇక్కడ చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఇదిగోండి చాలా ఫ్లవర్స్. అసలు కాయలు ఇదిగోండి మళ్ళీ కాయలు ఉన్నాయంటే ఇది మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ చాలా ఫ్లవర్స్ వస్తుంది, ప్లాంట్స్ వస్తాయి ఇలా. ఇగో బేబీ ప్లాంట్, ఇంత చిన్న ప్లాంట్కి కూడా ఫ్లవర్ ఉంది.